షిప్ లా ఉందండి. మావా డాబా పైన గాలి సూపర్ గా వస్తుందో. బండి మన ఏరియాకు పోనే. చెప్పులు కొట్టనా? ఇదిగో చెప్పులు కొట్టనా. ఇట్స్ మీ రజని మురళి. ఏంటయ్యా? మా నాన్న వచ్చి అడిగితే ఆడి కార్లో అమరావతి దాకా వెళ్ళానని చెప్పు. ఓకేనా? అలాగే చెప్తాను. టీ కొట్టి సీతయ్య, టీ కొట్టి సీతయ్య. ఏమిట్రా? ఆయన వచ్చి అడిగారంటే కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళానని చెప్పు. ఎవరు అడిగితే? ఎవడో వచ్చి అడగడం, నువ్వే ఎవరినో ఒకటి పిలిచి చెప్పు. వస్తున్నా. అయ్యో కిందకి దిగండి. టెన్షన్ అయినట్టున్నాడు. టైం అయింది, స్టార్ట్ చేయి. ఉండండి. హే డ్యూడ్, ఎరా కారు భలే మెరిసిపోతుంది. ఎప్పుడు కొన్నారు చెప్పనే లేదే? చెప్పాలనే ఫోన్ తీసానన్నా. రీఛార్జ్ కోసం పెట్టుకున్న 10 రూపాయలతో కార్ కొనేశాను. బ్యాలెన్స్ లేదు. అవును మురళి, ఆ అమ్మాయి ఎవరు? ఆడి కార్ కొన్నాను కదా, కార్ తో గిఫ్ట్ గా ఇచ్చారు. చిన్నపిల్లలు అటు ఇటు ఉంటాం, పట్టించుకోకూడదు. అవును, నాకు ఇవ్వాల్సిన 200 బాకీ ఇస్తే బాగుంటుంది. ఇచ్చేస్తాడు. ఎవరనుకో 200 అడుగుతున్నావయ్యా? రాంగ్ నెంబర్ పోయా. ఆడి కారులో ప్రతి అడ్డమైన వాడు ఉంటాడు. టైం అయింది, బండి షోరూమ్ కి పోనివ్వు. షోరూమ్ కు తీసుకెళ్లాలా? ఏమంటే బండి 260 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తుందని రాసింది. 60 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళట్లేదు. సరైన వాళ్ళు డ్రైవ్ చేస్తే 260 కాదు, అంతకు మించిపోతుంది. అమ్మా, నువ్వు ఒక దానివి ఏదో ఒకటి చెప్తుంటావు. బండిని షోరూమ్ కు పోనివ్వండి. బాబులు, నీ జేబులో బాంబు పెట్టేస్తాను. నోరు మూసుకొని సైలెంట్. నేను ముందే చెప్పాను అపశకునంగా మాట్లాడుకో అని. ఇప్పుడేమైందో చూడు. నువ్వు మాట్లాడు, నోరు పోయి. నువ్వు బండిని ముట్టుకుంటే చంపేస్తాను. కీవు ఉండమ్మా. ఉండు. నువ్వేదో చెప్పావు, దేనన్నా గుద్దితే బెలూన్ వస్తుందని. ఏది బెలూన్ రాలేదే? ఏమన్నావు? బెలూన్. సార్, వీళ్ళిద్దరూ ఒకరికొకరు తెలుసు సార్. బండికి సైడ్ లో పెద్ద డ్యామేజ్ అయింది. మీరు వెంటనే రండి సార్. సార్ మందు కొట్టాడు. ఈ కారు స్టేషన్ తీసుకురా. నువ్వు తాకుండానే తాగినట్టుగా డ్రైవ్ చేసావు కదా. బండి తీసుకుంటే నేను చెప్పేది వినండి. పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళండి. నువ్వెవరయ్యా? నేనే ఆ షోరూమ్ కి మేనేజర్ని సార్. ఏమయ్యా మేనేజర్ అంటున్నావే? వీళ్ళకి ఇలాంటి కారు ఇవ్వచ్చా? తప్పే సార్. ఈ కారుకి ఇన్సూరెన్స్ ఉంది, దాంతో పాటు మిమ్మల్ని కూడా చూసుకుంటాను సార్. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారంటే చాలా అవమానంగా ఉంటుంది సార్. ప్లీజ్ సార్. బక్కగా ఉన్నావు, అందుకని కారు తీసుకుపో. సార్, ఇదే లాజిక్ సార్. ఆ లాజిక్ తర్వాత మాట్లాడుకున్నావు. రా అమ్మయ్య బతికాను. రా. అయ్యో, నిన్ను ఇప్పుడే డిస్మిస్ అయ్యో చేశాను. సార్, నేనేం చేశాను సార్? వాళ్ళు కారు కొనే రకాలు కాదని ముందే చెప్పాలి కదా. నీ పేరేంట్రా? వేస్ట్ ఆదిరి సార్. నీ పేరేంటి? రజని మురళి సార్. కోర్టు కేసును వెళ్తే 10,000 15,000 ఫైన్ వేస్తారు. ఎంత ఉంది? 20 రూపాయలు సార్. నీ దగ్గర ఎంత ఉంది? 20 రూపాయలు సార్. ఎక్కడుంది? అదే ఇది. నా బట్టి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉన్న ఈ ఊళ్ళో మీలాంటి వాళ్ళు తప్పు చేస్తే శిక్ష ఉంటుందని తెలుసుకోవాలి. అందుకేరా ఇది. ఏంటి బ్రో, ఉన్న 20 ఆడికిచ్చేసావు? ఆ 20 ఆడి దగ్గర కొట్టేశాను. చంపిపోయింది, అంతా అయిపోయింది. ఏమండే, బెలూన్ రానందుకే మేము ఫీల్ అవ్వలేదు. ఆఫ్టర్ ఆల్ ఉద్యోగం పోయినందుకు ఫీల్ అవుతారండి. రేయ్, ఇంకెప్పుడైనా నువ్వు నాకు కనిపించావో. అవును, వీళ్ళందరూ మనల్ని ఎందుకని ఇంతగా తిడుతున్నారు? మారిపోతామంట. అన్నా నమస్తే. ఎవర్రా మీరు? ఏదో ధర్మసత్రంలోకి వచ్చినట్టు వచ్చారు. అన్న పంపించాడు. అన్న ఎవడ్రా మీ అన్న? అన్న తెలీదా? ఏ కాంపరం అన్న? 1 రూపాయి తీసుకురమ్మన్నాడు. ఆ? నా దగ్గర దాచాడా ఏంటి? 1 2 అంటున్నావు. పోరా బయటికి. నువ్వు పోరా. ఎంతమంది వెళ్ళారా? 2 వెళ్ళామన్నా. ఇంకో 2 కలిపి తీసుకెళ్ళి. ఎవరయ్యా మీరు? అన్న పంపించాడు. 1,00,000 రూపాయలు తీసుకురమ్మన్నాడు. ఏంటి మీ పాటికి వచ్చి కూర్చున్నారు? లేవరా, మీరు లేవరా. ఎందుకు సార్ కోపడతారు? ప్రాణాలు ఏమైనా అడిగామా? పైసలేగా అడిగాం. ఎందుకు టెన్షన్ అవుతున్నారు? ఏంటన్నా? ఏకాంబరం, నీ పేరు చెప్పి 4 వచ్చి డబ్బు అడుగుతున్నారు. వాళ్ళు మీ ఇంటికి వచ్చారా? అవునయ్యా. ఇదిగో వస్తున్నానా. ఒక్కడికి బుర్రలేదన్నా. అందరూ చవట్లో దద్దములే. భానుమూర్తి ఇంటికి వెళ్ళమంటే రావణమూర్తి ఇంటికి వచ్చి కూర్చున్నారు. వారిని అన్నా, బెజవాడలో ఇంత పెద్ద ఇల్లు కట్టావు, గృహప్రవేశానికి కూడా పిలవలేదే. నించున్నా వెంటనా? కూర్చో. అరే కూర్చో అన్నా.
విషయం ఏంటంటే అన్న మూసుకొని ఉండకుండా ఓ సఫారీ ఒకటి కొన్నాను. ప్రతి నెల 30,000 దానికి డ్యూ కట్టమంటున్నాడు. దానికో డ్రైవరు, వాడికో 10,000. ఆ తర్వాత షాప్ రెంట్, ఆ రెంట్, డీజిల్ ఖర్చు, అది ఇదే నెలకి లకార అవుతోందన్నా. ఖర్చు తట్టుకోలేకపోతున్నాను. ఓ 1,00,000 ఉంటాయి. ఏంటయ్యా దాచిపెట్టినట్టు 1,00,000 2,00,000 ఇవ్వు అంటున్నా? ఇంకెవరిని వెళ్ళి అడగమంటావు? నీకే షాపులు పెద్ద చేస్తానని ప్లాట్ఫామ్ పాల్గొట్టి షాపులు పెద్ద చేసావు. మరి నేను కొన్న మందులు అమ్మలేకపోతున్నాను, అమ్మిన మందులు డబ్బులు రావట్లేదు. నిన్ను ఎవడన్నా వచ్చి ఒక మాట అడుగుంటాడా? కార్పొరేషన్ ఎవడన్నా అడిగాడా? లేదా పబ్లిక్ ప్రాపర్టీని ఆక్రమించని ఎవడన్నా కేసు పెట్టాడా? లేదా నాలంటి ఎవడన్నా వచ్చి గొడవ చేసాడా? చేస్తాడా? వాడిని చైన్ ఇస్తావా? నేనున్న ధైర్యమే కదా. వెళ్ళనా? వెళ్ళి ఓ 1,00,000 తీసురా వెళ్ళు. సంపాదించిన డబ్బు ఎంత మోహన్ కొట్టాలో. ఇదిగో ఈ నెల కొంచెం టైట్ 75,000 ఉన్నాయి, తీసుకుని వెళ్ళు. అన్నా నేనేనాడు చేయి చాచి డబ్బులు తీసుకున్నాను. రేయ్ తీసుకో. 25,000 తక్కువగా ఇచ్చాడు. కారు వద్దుగానే ఆ బైక్ తగలెట్టాడు. తగలబెడతా ఉన్నా.